రామ్ చరణ్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం జోరు తగ్గకుండా దుమ్ము లేపే వసూలతో సంచలన కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 92 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసిన రంగస్థలం సినిమా ఓవర్సీస్ లోను ఇటు డొమెస్టిక్ మార్కెట్ లోను అద్భుతమైన వసూళ్లతో చెలరేగిపోతుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా నైజాం ఏరియాలో 11వ రోజు వసూలతో 20 కోట్ల హిస్టారికల్ మార్కును అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. జీఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత 20 కోట్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి సినిమాగా చరిత్ర సృష్టించిన రంగస్థలం సినిమా ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక సీడెడ్ ఏరియాలోనూ 13.5 కోట్లకు పైగా షేర్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన రంగస్థలం సినిమా బాహుబలి, ఖైదీ నెంబర్ 150 సినిమాల తర్వాత ప్లేస్ ను అక్కడ దక్కించుకొని అల్టిమేట్ రికార్డును నెలకొల్పింది. మరో 1.5 కోటికి పైగా షేర్ ని వసూలు చేస్తే సీడెడ్ ఏరియాలో ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు సృష్టించే అవకాశం రంగస్థలం సినిమాకు ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి నైజాం ఏరియాలో ఈ సినిమా గత 5 ఏళ్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది పేరిట ఉన్న 23.8 కోట్ల షేర్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. నైజాం ఏరియాలో స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న రంగస్థలం సినిమా ఈ ఏరియాలో ఈ రికార్డును సాధించినట్లయితే అల్టిమేట్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నైజాం ఏరియాలో ఈ సినిమా అత్తారింటికి దారేది నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.